నా పేరు భద్రమ్మ, మా ఆయన గారి పేరు హనుమ. నా పాండినాయక పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారం. నేను అన్ని పనులు అన్నీ మంచిగా చేస్తాను. సమస్య పత్రాలని మంచిగా చేసి నేను అందరికీ అన్ని టైంలో నేను ఆదుకుంటాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అందరికీ పనిచేస్తాను. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? 546 మీరు గ్రామానికి 6 ఓట్ల మెజార్టీతోని గెలిపించారు నాకు పెద్దలందరూ. మీరు గ్రామానికి ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? మురికాలలు, సిసి రోడ్లు, మళ్ళా డొంకలు, బడి పారిగోడ, మళ్ళా గుడికి లోకారం చేయాలి, గుడి గోపురం కట్టియాలి, అన్నీ చేస్తాను. గ్రామస్తులు, మా పెద్దలు, గ్రామ పెద్దలు మరియు ఓటర్లందరికీ ధన్యపూర్వక నమస్కారాలు. అయితే వారికి అందరికీ మేము రుణపడి ఉన్నాము. మాకు అధ్యక్ష మెజార్టీతో గెలిపించినారు. వారికి ఇళ్ళలో ఎన్ని టైం మేము రుణపడి ఉంటాము. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీరుస్తాం. మరి మురికాలు కానీ, రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, డొంకలు ఉన్నాయి, డొంకలు కానీ, మరి బడి సమస్యలు కానీ, గుడి చుట్టూ రోడ్లు కానీ, ఇవన్నీ ఏ సమస్య లేకుండా ప్రజల సమస్యలో ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు ప్రజల అందుబాటులో ఉండి మేము ప్రజల గురించి కృషి చేస్తాం. ఎల్లప్పుడూ కూడా వారు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలను ఆదుకుంటాం. మరియు నీళ్ళ సమస్య కానీ, మరి డొంకలు కానీ, రైతులకు పోవడానికి బావుల కాడికి, పొలాల కాడికి డొంకలు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ డొంకలన్నీ సాఫ్ చేస్తాం. రైతుల పొలాల కాడికి ధాన్యం తోలుకోవడానికి, వరి పొలాలు ఇబ్బంది ఉంది ఒడ్లకు, ఇవన్నీ ట్రాక్టర్లు పోవడానికి కానీ చాలా ఇబ్బంది, సన్న చిన్నగా లేదు. మా ఊర్లో ఎప్పుడు పల్లెటూరు లెక్కనే ఉంది. మరి రోడ్లు మరి ఇవన్నీ కూడా ఏది ఇప్పుడు మురికాలు కానీ, నీళ్ళ సమస్య కానీ మొత్తం ఏ టు జెడ్ ఏది ఏ సమస్య ఉన్నా తీరుస్తాం. పింఛన్లు కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి అధికారాలు అవకాశాలు వచ్చినప్పుడు చాలా మంది పింఛన్ లేని వాళ్ళు ఉన్నారు, వారికి పింఛన్ కూడా ఇప్పిస్తాం. మరి ఇంకా వికలాంగులు కూడా పింఛన్ లేకుండా ఉంది ఊళ్ళే, వారికి కూడా ఇప్పిస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా ఊరికి అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మేము పొరుగురికి ఏం పోము, ఇదే ఊళ్ళో ఉండి ఎనీ టైం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నా, పోలీస్ స్టేషన్ సమస్య ఉన్నా వారిని బతిలాడి కూడా అట్లాంటి కేసులకు కూడా పోకుండా చూస్తాం. అందుబాటులో ఉంటాం, జనానికైతే అందుబాటులో ఉంటాం. ప్రజలకు అన్ని పార్టీల ప్రజలను కూడా ఆదుకుంటాం. ఎవరిని కూడా తీసేయకుండా, ఎవరిని కించపరచకుండా మాతో పాటు అందరినీ కలుపుకొని పోతాం. అందరు వార్డు నెంబర్లను కూడా మేము అందరినీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని, కానీ అందరినీ కూడా కలుపుకొని పోతా. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అయితే నాకు కాంగ్రెస్ పార్టీలు కానీ మిగతా పార్టీలు కూడా నాకు సహకరించి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు.